ఎవరై ఉంటారు? ఎవరమ్మా నువ్వు? సార్ నా పేరు రేఖ సార్. మ్, అశ్విన్ సార్ నన్ను ఇక్కడికి జాబ్ కోసం పంపించారు. సరే, లోపలికి రా. మ్, కూర్చోమ్మా. మ్. ఆగమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. తీసుకోమ్మా. పర్లేదు సార్. అరే, ఫస్ట్ టైం వచ్చావు కదా, తీసుకోమ్మా. మ్, ఆ. ఇప్పుడు చెప్పమ్మా, సర్టిఫికెట్లు తీసుకొచ్చావా? అవును సార్, తీసుకొచ్చాను. ఇవ్వు. మ్, ఇదిగో. నీకు జాబ్ ఇమ్మని అశ్విన్ గారు కాల్ చేసి చెప్పారమ్మా. మ్, అయితే నీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే మ్. కనీసం 10 లక్షలైనా వాళ్ళకివ్వాలి. సార్ నాకు మంచి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 10 లక్షలు ఇచ్చే తీరాలా? నువ్వు ఏ కాలంలో ఉన్నావమ్మా? ఈ కాలంలో డబ్బు లేకపోతే ఏ పని జరగదు. మామూలుగా అయితే ఒక 20 నుంచి 25 లక్షల వరకు ఇవ్వాల్సి వస్తుంది. 10 లక్షలు ఇవ్వాలి అంటే చాలా కష్టం అవుతుంది సార్. ఏమ్మా, ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఉద్యోగంలో కట్టి చేరితే నీకు నెలకు 50,000 రూపాయల జీతం వస్తుంది. 2 సంవత్సరాల్లో మీరిచ్చిన డబ్బులు మీకు తిరిగి వస్తుంది. తర్వాత మీరు రిటైర్ అయ్యేంత వరకు మీకు జీతం వస్తూ ఉంటుంది కదా. అవును సార్, కానీ అంత డబ్బులు ఇప్పుడు ఇవ్వాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. చూడమ్మా, నీకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు అడుగు. అది కాదు సార్, అయినా ఇంత డబ్బంటే కుదరదు. ఉహుం. 1 లక్ష లేదా 2 లక్షల వరకైతే కుదురుతుంది. ఏంటమ్మా, 1,00,000, 2 లక్షలంటే ఎలా అమ్మా? దానికి టెంపరరీ పోస్ట్ కూడా దొరకదు. ప్లీజ్ సార్, ఎలాగైనా చూడండి సార్. మీరు మనసు పెడితే జరుగుతుంది. సర్లే, చూస్తాను, ఆగు. హలో. అన్నా, నమస్తే అన్నా. నమస్తే, చెప్పు తమ్ముడు. అన్నా, మీరు ఒక ఉద్యోగం గురించి చెప్పారు కదా, ఆ గవర్నమెంట్ జాబ్కి మన అశ్విన్ ఒక అమ్మాయిని పంపించాడు. మీరు కొంచెం అమౌంట్ తగ్గిస్తే బాగుంటుంది. వాళ్ళు చాలా లేని వాళ్ళన్నా, కాస్త చూసి చేయండి అన్నా. ఏంటి తగ్గించాలా? తమాషాగా ఉందా? 10 లక్షలకి రూపాయి కూడా తగ్గించు చూసుకో. కొంచెం చూడనా, పాపం చాలా కష్టపడుతున్న ఫ్యామిలీ. అదంతా అవదయ్యా. 10 లక్షలు ఉంటే ఉద్యోగం గురించి మాట్లాడు, లేదంటే ఫోన్ పెట్టేయ్. చూసావమ్మా, వాళ్ళు తగ్గరు. 10 లక్షలంటూ కరాఖండిగా ఉన్నారు. సార్ ఎలాగైనా హెల్ప్ చేయండి సార్. సర్లే, నేను వాళ్ళ దగ్గర తర్వాత మాట్లాడతాను. సరే సార్, మరి నేను బయలుదేరనా? ఆ, బయలుదేరమ్మా. మ్, మరి నీ సర్టిఫికెట్? ఆహా, మ్, సరే,
నేను అడిగినప్పుడు తీసుకురా, సరేనా? మ్, సరే సార్. సరే, వెళ్ళు. నేను మళ్ళీ అడిగి చెప్తాను. అలాగే సార్. మ్. మ్, మ్. హలో, హలో రేఖ, చెప్పండి సార్. నేను వాళ్ళతో మాట్లాడాను, కానీ వాళ్ళు 10 లక్షల కంటే ఒక్క రూపాయి కూడా తక్కువిచ్చినా తీసుకోనంటున్నారు. మరి నువ్వేమో నీ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నావు. ఏం చేయాలో నువ్వే చెప్పు. సర్లే, నేను నీకొక అవకాశం ఇస్తాను. మరి సద్వినియోగం చేసుకుంటావా? ఏంటి సార్, చెప్పండి. అన్ని విషయాలు ఫోన్లో చెప్పాలంటే కుదరదమ్మా. మ్, నువ్వొక్కసారి నా ఇంటికి రా. మ్, మనం ఆ విషయం గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం. సరే సార్. త్వరగా వచ్చేయి. సార్, సార్. వచ్చేసావా? లోపలికి రామ్మా. మ్, సార్, మీరు రమ్మని చెప్పారు. ముందు కూర్చోమ్మా, చెప్తాను. మ్, ఏంటి సార్, ఇంట్లో మీరు మాత్రమే ఉన్నారా? ఇంకెవరూ లేరా? లేరమ్మా, ఈ ఇంట్లో నేను మాత్రమే ఉంటాను. అలాగా, ఓకే సార్. మరి నాకు జాబ్ ఇప్పిస్తారా? అవును, నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాను. నిజంగానే సార్? అవునమ్మా, నీకు ఉద్యోగం ఎలాగైనా ఇప్పిస్తాను. ఎలా సార్? 2 లక్షలకే ఒప్పుకున్నారా? లేదు, 10 లక్షలు కరాఖండిగా అడుగుతున్నారు. మరి ఎలా సార్? నేను చెప్పినట్టుగా నువ్వు చేసావంటే నీకు జాబ్ దొరుకుతుంది. నాకు అర్థం కాలేదు సార్. నాతో కాసేపు టైం గనక స్పెండ్ చేస్తే నీకు జాబ్ వచ్చేలా చేస్తాను. సార్, మీరు ఏమంటున్నారు సార్? ఇలా చూడమా, నీకు ఆ ఉద్యోగం అంత తేలిగ్గా రాదు. 10 లక్షలు ఇస్తే మాత్రమే వస్తుంది. నీ దగ్గర ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయా అంటే లేవు. 2 లక్షలు మాత్రమే ఉన్నాయి అంటున్నావు. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు నాతో కాసేపు ఉంటే నీకు వెంటనే ఈ ఉద్యోగం ఇప్పిస్తాను. ఏమంటావు? లేదు సార్, నాకేమో ఇది మంచి పద్ధతి అనిపించట్లేదు. ఏంటమ్మా ఇలా అంటున్నావు? నీకు నేనొక మంచి అవకాశం ఇస్తున్నాను. నీ స్థానంలో మరొకరుంటే ఇలాంటి అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకునేవారు. కానీ నువ్వేమో కుదరదు అంటున్నావు. అది కాదు సార్. ఇప్పుడు నువ్వేమీ చెప్పుకో. ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్పు. నీకు ఓకే అనిపిస్తే రేపు ఇక్కడికి రావచ్చు. నీకు ఎల్లుండి జాబ్ ఇప్పించేటట్టు నేను చేస్తాను, సరేనా? సరే సార్. నువ్వెళ్ళు. ఏం చేద్దాం? అతనేమో తనతో కాసేపు గడిపితే ఉద్యోగం ఇప్పిస్తానంటున్నాడు. కానీ అలా చేసి ఉద్యోగం వస్తే అది మంచి పద్ధతి కాదు కదా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సార్, మీ మీద ఉన్న నమ్మకంతో మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నాను.
దయచేసి నాకు ఎలాగైనా నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించండి సార్. మ్, నన్ను మోసమైతే మాత్రం చేయకండి. సర్లే, నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నావు గనక నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అపాయింట్మెంట్ ఆర్డర్ సిద్ధం చేసి నీకు కాల్ చేస్తా. నువ్వు సంతోషంగా వెళ్ళు. అలాగే సార్, నేను మిమ్మల్ని చాలా నమ్మాను. ఓకే, షూర్. సార్, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి ఎప్పుడు రావాలి? నేను అపాయింట్మెంట్ ఆర్డర్ సిద్ధం చేసి నీకు కాల్ చేస్తాను. మ్, తర్వాత నువ్వు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళు, సరేనా? అలాగైతే అపాయింట్మెంట్ ఆర్డర్ రావడానికి చాలా రోజులు పడుతుందా? ఎంత త్వరగా కుదురుతుందో అంత త్వరగా నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అందేలా చేస్తాను, సరేనా? మ్, నీకు ఏ విధంగానైనా ఆ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. నువ్వు ఎటువంటి ఆలోచనలో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్ త్వరలోనే వస్తుంది. సరే సార్, నేను వెళ్తాను. మ్. సార్, మీరు చెప్పారనే కదా, మీరు చెప్పిన దానికి నేను అంగీకరించాను. మ్. కానీ మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అవునే, మనిద్దరం కలిసిన వీడియో బయటికి రాకుండా ఉండాలి అంటే నేను పిలిచినప్పుడల్లా నా దగ్గరికి నువ్వు రావాలి. అలా వస్తే నేను నీకు జాబ్ ఇప్పిస్తాను. గవర్నమెంట్ జాబ్ అంటే ఊరికే రాదు. నువ్వు ఒక్కసారి వచ్చినందుకు 10 లక్షల రూపాయలు ఎవరైనా ఇస్తారా? సార్, మీరు ఒక్కసారి కలిస్తే నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఇప్పుడేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మీరు నన్ను మోసం చేస్తున్నారు సార్. హేయ్, మోసం అది ఇది అని సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. నా దగ్గర నీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ సిద్ధంగా ఉంది. నేను పిలిచినప్పుడల్లా వస్తే ఇప్పుడే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తాను. మరిప్పుడు నువ్వు రెడీనా? సారీ సార్. ఏంటి నన్ను వెంటనే రమ్మని చెప్పి నువ్వేమీ మాట్లాడకుండా కూర్చున్నావేంటి? నన్నెందుకు రమ్మన్నావు? ఏయ్, నువ్వెందుకే ఏడుస్తున్నావు? నేనేమీ అనలేదు కదా. నన్ను పిలిచి నువ్వేమీ చెప్పకుండా ఉన్నావేమని అన్నాను. నేనేమీ తప్పుగా అనలేదు కదా. నేను మోసపోయానే. ఏయ్, ఏమైందే? నాకు తెలిసిన ఒక వ్యక్తి ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పాడు. నెలకి 50,000 జీతం వస్తుందని కూడా చెప్పాడు. ఆగు, ముందేంటో చెప్పి ఆ తర్వాత ఏడు. లేదా ముందు ఏడ్చేసేయి, తర్వాత చెప్పు. ఇలా చెప్పేటప్పుడు ఏడిస్తే నేనేమనుకోవాలి? నాకేం అర్థం కావడం లేదు. నాకు తెలిసిన వారు చెప్పారని ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒకరిని మీట్ అయ్యాను. 10 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాను. అయితే అతనితో కాసేపు గడిపితే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. నేను వాడిని నమ్మి వాడితో ఉండడానికి అంగీకరించాను. ఏ ఏంటే, ఒక్క ఉద్యోగం కోసం వాడితో ఉండడానికి నువ్వు నిర్ణయించుకున్నావా? అదే నేను చేసిన పెద్ద తప్పు. సరేనే, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సరే సరే, నువ్వేం బాధపడకు. వాడికి రాజకీయంగా మంచి పలుకుబడుంది. వాడికి సహాయంగా పోలీసులు కూడా ఉన్నారు. వాడి మీద పోలీస్ కేసు పెట్టడానికి కూడా కుదరదు. నేను మోసపోయాను. నువ్వు వాడికి లొంగక ముందు ఇవన్నీ ఆలోచించాల్సింది. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకొచ్చి బాధపడుతున్నావు. సరేలే, ఇప్పుడు నువ్వు వాడికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు మాట్లాడు. తర్వాత వాడేం చెప్తున్నాడో నాతో చెప్పు. సరే. రేఖ, చెప్పు రేఖ. నువ్వు ఎప్పటికైనా కాల్ చేస్తావని నాకు తెలుసు. నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కావాలి కదా, నా దగ్గర రెడీగా ఉంది. మరి మా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్తావా? ఏంటి, నేను రావాలా? నేను రావడానికి కుదరదు. నాకు బదులుగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆమె నీకు పరిచయం చేస్తాను. ఇక్కడ నుంచి తను నీ దగ్గరకు వస్తుంది. అవునా? సరే, నాకు ఎవ్వరొచ్చినా ఓకే. తను
నా ఫ్రెండ్ అనుపమ. ఇక నుండి తను నా కోసం మీ దగ్గరికి వస్తూ ఉంటుంది. మ్, నన్ను వదిలేయండి. అవునా? సరే, నువ్వొచ్చినా మీ ఫ్రెండ్ వచ్చినా నాకెవ్వరొచ్చినా ఓకే. సార్, తను కూడా ఉద్యోగం కావాలని నాతో చెప్పింది. మ్, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓ అలాగా. అవును, మరి నాకు జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పిస్తారని చెప్పారు. నేను చెప్పినవన్నీ నువ్వు నిజమని నమ్మావా? నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కుదరదు. ఏంటి సార్ ఇలా చెప్తున్నారు? డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఆ ఉద్యోగం రాదు. కానీ నిన్ను చూసినప్పుడు నీతో ఒక్కసారైనా కలవాలని అనిపించింది. అందుకే అబద్ధం చెప్పి నీ మీదున్న కోరికను తీర్చుకున్నాను. ఇది నిజమని నమ్మిన నువ్వు నాతో కొన్ని రోజులు ఉన్నావు. ఇప్పుడు నీకు జాబు లేదు, ఏమీ లేదు. సార్, ఎందుకు సార్ ఇలా చేశారు? హలో, ఏంటంటే మీరు ఉద్యోగం ఇస్తారని మీ దగ్గరకొస్తే ఈ అమ్మాయిని నాశనం చేశారు. కొంచెం కూడా కనికరం అనేది లేదా? అసలు మీరు చేస్తున్నది మంచి పద్ధతే కాదు. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇది మాత్రమే కాకుండా ఈ అమ్మాయి నీతో కలిసిన వీడియోలు కూడా రికార్డ్ చేశావు. ఆ తర్వాత ఆ వీడియోస్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నావు. అవును, మేమిద్దరం కలిసిన వీడియో ఉంది. ఒకవేళ నేను పిలిచినప్పుడు తను రాకపోతే నేను ఇంటర్నెట్లో ఖచ్చితంగా పెడతానే. తను చెప్పినట్టు ఆమెకు బదులుగా నువ్వు వచ్చావంటే నేను ఆ వీడియోని ఇంటర్నెట్లో పెట్టను. లేదంటే గనక ఆ వీడియోని ఇంటర్నెట్లో ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గరే ఉందా? అవును, చాలా సేఫ్గా నా దగ్గరే ఉంది. సరే, రావే వెళ్దాం. ఏయ్, ఏంటే మీరిద్దరూ వచ్చారు? నాతో ఇంతసేపు మాట్లాడారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేనొక ప్రెస్ రిపోర్టర్ని. రేఖ నా ఫ్రెండ్. నీ కారణంగా తను చాలా బాధపడుతోంది. కానీ నువ్విలా మోసం చేస్తున్నావని రేఖ దగ్గర ఎలాంటి ప్రూఫు లేదు. అందుకే నేను తనతో పాటే వచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఆధారాలున్నాయి. ఏంటి? అవును, ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా ఈ పెన్లో ఉన్న హిడెన్ కెమెరాలో రికార్డ్ అయ్యుంది. నువ్వు రేఖకి జాబ్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశావు. ఇవి మాత్రమే కాకుండా నువ్వు రేఖని లోబర్చుకున్న వీడియో కూడా నీ దగ్గరుంది. మా దగ్గరున్న ఎవిడెన్స్తో నీ మీద కేసు ఫైల్ చేస్తాను. ఆ తర్వాత 5 సంవత్సరాలైనా కూడా నువ్వు బయటికి రావడానికి అస్సలు కుదరదు. ఏ, ఏం మాట్లాడుతున్నావు? నాతో ఆటలాడొద్దు. అవును, నా దగ్గర సరైన ఆధారాలున్నాయి. మా యొక్క టీవీ న్యూస్ ఛానల్లో మొత్తం టెలికాస్ట్ చేస్తాను. తర్వాత పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు ఫైల్ చేస్తాను. ఇక నుండి నీ ఆటలు సాగవు. ఏ, ఆగు. అలాగేం చేయకండి. అలా చేస్తే నా జీవితం నాశనం అవుతుంది. నేను రేఖకి ఎలాగైనా జాబ్ ఇప్పిస్తాను. దయచేసి నా మీద యాక్షన్ తీసుకోకండి. నువ్వు ఇస్తానన్న ఉద్యోగం ఎవరికి కావాలి? ఇతన్ని ఇలాగే వదలకూడదు. నన్ను మోసం చేసినట్టు ఇంకెంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకున్నాడో తెలీదు. వీణ్ణి ఊరికే వదలకూడదు. నువ్వు వెళ్ళి నీ ఛానల్లో న్యూస్గా పెట్టు. నేను వెళ్ళి వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అమ్మాయిని మోసం చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు వీడికి చూపిస్తాను. ఏ, అయ్యో, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదే. వీళ్ళు ఇలా చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది.